రెండు పక్కల ఆలోచించాల్సిందే. కేసీఆర్ చూసి జాగ్రత్త వహించేలా బొమ్మ బొరుసు రెండు ముఖ్యమా? ఎన్నికల్లో ఏపీ సీఎం ఎటువైపు? తెలంగాణ ఎన్నికల ముందు జరిగిన ఏపీలో అధికారంలో ఉన్న జగన్కు మేలుకొల్పు తెప్పించాయి. కేసీఆర్ కూడా తన బొమ్మను చూసి ఓటు వేస్తారని సిట్టింగ్లందరినీ దాదాపుగా సీట్లు కేటాయించారు. అందుకే అధికారానికి దూరమయ్యారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. సీఎం కేసీఆర్పై ఉన్న వ్యతిరేకతతో పాటు ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి కూడా యాడ్ కావడంతోనే కేసీఆర్ ప్రగతి భవన్ను వీడాల్సి వచ్చింది. ఫామ్ హౌస్కు వెళ్లాల్సి వచ్చింది. అదే తరహాలో జగన్ కూడా చేస్తే ఇడుపులపాయకు వెళ్లడం మినహా మరి ఏమీ చేసేది ఉండదు. అందుకనే జగన్ కేసీఆర్ చేసిన ప్రయోగం విఫలం కావడంతో తాను ఆ తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దాదాపు 50 మంది సిట్టింగ్లను మార్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారని సమాచారం. వరుసగా వస్తున్న సర్వేలో ఈ విషయం వెల్లడి కావడంతో వారిని మార్చాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఎప్పటి నుంచో జగన్ చెప్తూనే వస్తున్నారు. టికెట్ దక్కని వారికి అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్తున్నా వినే పరిస్థితి సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఉండదని తెలుస్తుంది. అయినా సరే వారిని వదిలించుకునేందుకు సిద్ధమయ్యారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేవలం తన బొమ్మతోనే తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యమని జగన్కు ఆలస్యంగానైనా తెలిసిందంటున్నారు. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత సంక్షేమ పథకాలను డామినేట్ చేసే ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నారు. తనవారు పరాయివారు అని తేడా లేకుండా అసంతృప్తి ఉన్న వారందరినీ పక్కన పెట్టాలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లే కనపడుతుంది. ఇందులో ఎవరికి మినహాయింపులు ఉండవని కూడా చెప్తున్నారు. మంత్రులైనా సరే టికెట్ వచ్చేంతవరకే ఈసారి డౌటే. మంత్రివర్గంలో కొందరికి సీట్లు దక్కవన్న ప్రచారం ఇప్పటి నుంచే పార్టీలో వినిపిస్తుంది. జగన్కు అత్యంత సన్నిహితులైన మంత్రులు, విపరీతంగా అభిమానాన్ని చూపే వారికి సైతం ఆయన టికెట్ ఇచ్చే అవకాశం లేదంటున్నారు. అందులో మహిళా మంత్రులు కూడా 2-3 ఉన్నారు. ఒకరిద్దరు మంత్రులను నియోజకవర్గాలను మార్చి పోటీ చేయించాలన్న నిర్ణయంలో కూడా జగన్ ఉన్నారని అంటున్నారు. లేకపోతే అసలుకే ఎసరు వస్తుందని ఆయన భావిస్తున్నారు. టికెట్ ఇవ్వమని చెప్తే ఉన్నోళ్లు ఉంటారు, వెళ్లే వాళ్ళు వెళ్తారు. ప్రత్యామ్నాయం నేతలు కూడా ఇప్పటికే ఎంపిక చేసుకుని మరీ జగన్ అడుగులు వేస్తున్నారని తెలిసింది. ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం ఉండడంతో కొందరు కీలక నేతలకు ముందుగానే టికెట్ రావని చెప్పడం ఒక విధానమైతే, మరికొందరికి చివరి నిమిషంలో చెప్పేలా ప్లాన్ వేసుకున్నారట. అలాగే కొందరు మంత్రులను ఎంపీలుగా కూడా పోటీ చేయించాలన్న ఆలోచనలో వైసీపీ నేత ఉన్నట్లు వినికిడి. మొత్తం మీద కేసీఆర్ ఓటమి జగన్లో పెద్ద మార్పు తెచ్చిందని వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. మరి చివరికి ఎవరికి టికెట్ దక్కుతుందో ఎవరికి దక్కదో అన్నది నేతల్లో టెన్షన్ మొదలైంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.